కుంభమేళాకు వెళ్లిన తెలుగు భక్తులు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. జబల్పూర్ సమీపంలో భక్తులతో ఉన్న మినీ వ్యాన్ని లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 8 మంది భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. మృతులు హైదరాబాద్లోని నాచారంకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వార్త తెలిసి మృతుల కుటుంబాలు బోరున విలపిస్తున్నాయి. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు వెళ్లి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసి తిరిగి వస్తున్న భక్తుల వాహనం మధ్యప్రదేశ్ జబల్పూర్లో ప్రమాదానికి గురైంది. మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. మినీ వ్యానుని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోయారు. మరికొందరు గాయపడటంతో స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. మృతులు, గాయపడిన వాళ్లు హైదరాబాద్లోని నాచారంకు చెందిన వారుగా తెలుస్తోంది. మినీ వ్యానులో 14 మంది తెలుగు భక్తులు ప్రమాదానికి గురవడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కుంభమేళాకు వెళ్లిన తెలుగు భక్తులు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. జబల్పూర్ సమీపంలో భక్తులతో ఉన్న మినీ వ్యాన్ని లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 8 మంది భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. మృతులు హైదరాబాద్లోని నాచారంకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వార్త తెలిసి మృతుల కుటుంబాలు బోరున విలపిస్తున్నాయి. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు వెళ్లి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసి తిరిగి వస్తున్న భక్తుల వాహనం మధ్యప్రదేశ్ జబల్పూర్లో ప్రమాదానికి గురైంది. మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. మినీ వ్యానుని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోయారు. మరికొందరు గాయపడటంతో స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. మృతులు, గాయపడిన వాళ్లు హైదరాబాద్లోని నాచారంకు చెందిన వారుగా తెలుస్తోంది. మినీ వ్యానులో 14 మంది తెలుగు భక్తులు ప్రమాదానికి గురవడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.